Hello everyone, what's welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on pre-climax scene of Sai movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram. Link will be in description box. But for now, let's start. Hmm, they started training. Keep running, boy. Keep running. Get up, Arjun. Go. Keep running. Oh, Again. That's right. 100 push-up thing. Keep it up. You go. Woo. Hey. Nice Go. game. 5. Up again. Come down, you go. Everything depends on the shot. Rest. Oh, how he also came. వెల్కమ్ ఎవ్రీబడి. భిక్షు యాదవ్ లీడర్ అయిన బుల్స్ టీమ్ కి, పృథ్వీ లీడర్ అయిన ఈగిల్స్ టీమ్ కి మధ్య జరగబోయే రగ్బీ మ్యాచ్ Eagle. మరికొద్ది సేపట్లో మొదలు కాబోతుంది. రగ్బీ గేమ్ ఆడడానికి ప్రధానంగా కావాల్సిన లక్షణాలు రెండు. ఒకటి, ఆటగాళ్ళకి వాళ్ళ శక్తితో అపోజిషన్ ప్లేయర్స్ ని దెబ్బతీయగల సత్తా ఉండాలి. రెండు, 80 నిమిషాల పాటు No. అపోజిషన్ తరపున గుడ్ మార్నింగ్ సార్. Good morning. ఇందు మీ నాన్నగారు ఎలా ఒప్పుకున్నారే? షాపింగ్ అని చెప్పొచ్చా? మన మ్యాచ్ లో కమెంటరీ చెప్పడానికి సౌత్ ఇండియన్ రగ్బీ Hi, Rafi. Hello, doctor. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నట్టుందే. ఎస్ సార్, ఇది మామూలు మ్యాచ్ కాదు. Mm. మా కాలేజ్ కోసం జరుగుతున్న ఫైట్. ఏం జరుగుతుందా అని స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. Mm. Boys, we have to. What happened? Oh, they are coming with that dhol nagada. Huh? What? Why भैंसिया को क्यों लेके आए हो भाई? కెప్టెన్స్, లాయర్స్, ఇది మా బావరాపు ఇచ్చిన అగ్రిమెంట్. మా వాళ్ళు గెలిస్తే ఈ ప్రాపర్టీ మీద మీకు ఎలాంటి హక్కు ఉండదు. చూసుకో. Oh, ఓకే, ఈ అగ్రిమెంట్ మీకు ఓకేనా? ది గేమ్ స్టార్ట్స్ ఇన్ 5 minutes. ఓ Hola, tía Hegoti. Hola, tía Hegoti. Hola, tía Hegoti. Hola, tía Hegoti. what does this mean? Hola, tía Hegoti. Oh, cámate, cámote, go. Oh, cámate, cámote, go. Oh, lágate, lágata. Woo, woo. Laga, didi. What are they doing? Cámate, cámote, didi. మన వాళ్ళు ఎంతమంది వచ్చారయ్యా? 20 మంది కానిస్టేబుల్స్ 20 మంది హోమ్ గార్డ్స్ వచ్చారు సార్. ఏం సరిపోతారు? ఇక్కడ పరిస్థితి చూస్తే గొడవ జరిగేటట్టే ఉంది. మరో 50 మందిని తెప్పించండి. Oh, oh. తెలివైన వాడివనుకున్నా ఇట్లా చేసినవేంది? ఆ బచ్చాగాళ్ళ కోసమా? వాళ్ళకేం పోదు. గెలిస్తే కాలేజ్ వాళ్ళది, ఓడితే ఇంకో కాలేజ్ కొరుకుతారు. మరి నువ్వేడ కొరుకుతావు బిడ్డ? Oh. నరుకుతా. ఎట్లా చంపుతానో తెలుసా? నీ పెండ్లాం కడుపు మీద కత్తి పెట్టి. లెక్కేసుకోరా బాయ్.
ఈ జనాన్ని Oh. మొత్తం మొత్తం Ready, guys, ready! Oh my God. It also needs a lot of courage. What's offside? What's offside? Move, move! జరగ నువ్వు షాపింగ్ అని బయలుదేరినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇక్కడికి వస్తావు అని. ఇప్పుడు చూడు వాడు బాగా తన్నులు తింటాడు, నువ్వు చూస్తావు, నీకు అటు పిచ్చి వదులుతుంది, నాకు అటు సేను వదులుతుంది. ఛే చూడు నా ముఖం చూస్తావుడే అటు చూడ. Nice. They're already winning, huh? Like they got first. యాదగిరి ఏం కాలే కదా? ఓకేరా, పర్వాలేదు. అబ్బా They are beating each other. Like obviously their plan is this only to beat them. బాయ్స్ బ్యాక్ టు ది పొజిషన్. మూవ్ మూవ్ ఫాస్ట్ ఫాస్ట్. Come on boys, back to the positions. Come on. Off by the Eagles, and it's a real nice kick. Who's underneath it? It's coming down. The ball's coming down. The Eagles. Oh. The young Eagle. Boys, move move. Come down here. Oh. Forwards getting ready for the scrum. గట్టిగా నూకండ్రా కొడుకుల్ని. Oh. Crouch and hold. Engage. పోయాడా? చచ్చిపోయినట్టున్నాడు. అదే మాట్లాడి ఈ మాటలు ఇప్పుడు కాదండి, ఎప్పుడో చెప్పాను ఈ పెద్ద మనిషికి. విన్నాడా? పెట్టుకుని ఎవరితో భిక్ష యాదవ్తో. ఇప్పుడు చూడండి ఒకటి తర్వాత ఒకటి టపాకెట్టేస్తాడు, అప్పుడు కానీ నీకు మనశ్శాంతి ఉండదు. Shani, back up, back up. Boys, hold up. Push the ball. Push them. What's the offside? What's the offside? Use the ball, jump up. Oh. ఏయ్ రండి రండి వెళ్దాం ఆగా నువ్వెక్కడికి? షాపింగ్ Who's going for a kick and Shopping ki. brilliant kick that. Hmm. Whoa. ఏం కాలేదుగా? Scrum down here. రండ్రా స్క్రమ్లోంచి ఎవ్వని వదలొద్దు, బిగించేద్దాం. Crouch and hold. Engage. Oh. Oh. Hey boys, stop it. Hey, ఏం ఏమడుతున్నారు? Boys, pull up. తమ్ముడే కాదు.
They are intentionally doing all that. ఇది ఫౌల్ పొజిషన్కి వెళ్ళండి. మీరు చేసింది చాలా పెద్ద ఫౌల్. గేమ్ లో కొట్టుకోవడం గొడవ పడడం చేస్తే మిమ్మల్ని బయటికి పంపించేస్తానని ముందే చెప్పాను. నంబర్ 5, నంబర్ 21, నంబర్ 2, నంబర్ 16, ఆల్ ఆఫ్ యు గో. ఏం రా మమ్మల్ని బయటికి పంపిస్తారా? మాలో నుంచి ఎవడన్నా బయటికి పోయిండనుకో భిక్షు యాదవ్ వస్తాడు. వచ్చాక Oh. బాల్తో ఆడుకోడు, నీతో ఆడుకుంటాడు. సమజైందా? ఓకే గైస్, పెనాల్టీ టువర్డ్స్ ఈగల్స్. బుల్స్ బ్యాక్ 10 meters. సార్ ఏం సార్ ఇది? వాళ్ళు ఎంత చేసినా ఒక్కడిని కూడా బయటికి పంపించడం లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు. వాట్ ఇస్ దిస్? Hmm. అరే టూ మచ్. ఇదెక్కడ రూల్స్ సార్? ఐఎమ్ సారీ. ఓకే, బాల్ హియర్. కమ్ ఆన్ బాయ్స్, పొజిషన్. Oh my God, 7-2. వీళ్ళు ఎప్పుడు నాకేలే. Touchdown. Oh. Come on, come on. 12 మంది మిగిలినమరా. రిజల్ట్స్ కూడా అయిపోయారు. అవర్స్ ఎవర్రా? రాము బోస్. సెంటర్ ఏడి? బోస్ గాడు ఇంజూర్డ్ రా. Oh. వెళ్తారా? రేయ్, నువ్వు వెళ్ళిపోతే బ్యాక్ లో పాస్ చేసేలారా? వెళ్ళారా మరి? పింగ్ పాంగ్ గార్డ్ స్క్రమ్, నువ్వేమో ఫుల్ బ్యాక్. ఎవరు వెళ్తారా? నేను వెళ్తారా? రేయ్ నువ్వు ఓకేరా? శభాష్. కోచ్ Oh. Woo. I'm excited. ये मारो सालो उनको भी. हाँ. మేమేం మిస్ అయ్యామో తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టిందిరా. శభాష్ చోటు, శభాష్. Hmm. అది అది Boys, position. Crouch and hold. Engage. Oh, why? He's really powerful man. Woo. మాస్టర్, ఇందులో ఒక్కడైనా బతికే అవకాశం ఉందంటారా? Oh, shit. Half time. Shit. ఇది నిజంగా బ్యాడ్ లక్ అండి. Oh, shit. జస్ట్ ఒక్క సెకండ్ హాఫ్ టైం అయిపోయింది. 15 నిమిషాల ఇంటర్వల్ తర్వాత సెకండ్ హాఫ్ మొదలవుతుంది. సగం టైంలో సగం పడ్డావు. మాతో గేమ్ ఆడడం అంటే పోర్లను ఎంటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. చల్ దబాయ్. Oh. భిక్షు యాదవ్
Why is he ఎందుకు calm? ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, భిక్షు యాదవ్ వాడి మనుషులు మీకంటే బలవంతులు, కొట్లాటల్లో ఆరితేరిన గూండాలు, చావంటే లెక్క చేయని రౌడీలు. వాళ్ళ ముందు మీరెంత? వాడి జనాన్ని వాడి బలాన్ని ఎదిరించడానికి ఏముంది మీ దగ్గర? ఆ? గెలవాలన్న ఒక్క కోరిక తప్ప. నిజానికైతే అది చాలు మిమ్మల్ని గెలిపించడానికి. True. కానీ ఇలా ఓడిపోతున్నామంటే లోపం ఎక్కడుందో తెలుసా? భయం. ఓటమి ఎప్పుడు శత్రువు నుంచి రాదు, భయం రూపంలో మీకు పుట్టి వాడికి ఆయుధమే మిమ్మల్ని చంపుతుంది. మీ విరోధం మీకంటే చాలా ముందు పరిగెత్తచ్చు. అందుకోలేమని అక్కడే ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్ష నీ శ్వాస అయితే ఆ ఊపిరినాపుట ఎవరి తరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఈ పోరాటంలో ఉన్నది మీ 15 మంది మాత్రమే కాదు, మీ వెనక 1500 మంది ఆశ ఉంది, బతుకుంది, భవితుంది. వాళ్ళందరి కోసం గెలవాలి. ఇది మన నేల, మన సొంతం. ఇందులో ప్రతి అంగుళం మనది. గెలుపు ఓటమికి తేడా కూడా ఒక్క అంగుళమే. 1 inch, 1 bloody inch. As a team we fight for that inch. We tear ourselves and everyone around us to pieces for that inch. We claw with our fingernails for that inch. Cause when we add all those inches, it makes the fucking difference between winning and losing. Yes, coach. That's true. చావుకు సిద్ధపడ్డ వాడే ఆ అంగుళాన్ని దాటి గెలుస్తాడు. అలా చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? What are we going to do? Do or die. What are we going to do? Do or die. Do or die. So guys, जैसे कि हमने प्री क्लाइमेक्स देख लिया है Say movie ka, and the Say is real for real. Here the challenge is real. Like they have to fight to the biggest rowdy and the worst team because they are not there just to play. They are there to like kill, injured, whatever they can do. They have to win. That's it. That is how the team is there. Okay, and like he is definitely the biggest gangster. And that speech which he gave at last was super fantastic. I just enjoyed that speech a lot, and I am super excited to see the climax scene because now only climax scene left and the movie is going super 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 fantastic till now. And like how they are fighting, it is so bad, and they're not even letting to like referee is there, but they are not like letting referee do his work. They like if they are saying fall for them, like for the Bhikshu team, and they are like no, you can't do that, like you have seen what they did. But I am enjoying the movie because I have to see now they're like they are having a full of courage. They have to win. How they will win, that we have to see. And it is so fun to watch till now. I am super excited to see climax scene. What about you guys? Are you excited to see climax scene? And you have seen like last scene also. I have reacted like in the same dress because before this only I've reacted for that 16. Now I have reacted for pre-climax, and I am excited to see now climax also. Same day in one go only 3 parts I have reacting. So yeah, that's how much excited I am to watch this movie. And yeah, that is it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in climax scene. Till then, bye bye.